జై అమరావతి, జై జై అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పట్టిన గ్రహణం ఈ రోజుతో తొలగిపోయింది. అనేక సంవత్సరాలుగా మద్రాసు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి అమరావతి రాజధానిగా చేసుకొని జీవిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు శాసనసభ సాక్షిగా, ఈవెన్ సైకో జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రానికి నడిబొడ్డున అమరావతి రాజధాని చేయడానికి మా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా హర్షాతిరేకాల మధ్య అమరావతిని రాజధానిగా ప్రకటించుకోవడం జరిగింది. రాజధాని పనులు ముమ్మరంగా జరిగినాయి. రైతులు సుమారు 35,000 ఎకరాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు, ఆయన పిలుపు మేరకు వెంటనే ఇవ్వడం జరిగింది. అనేక కంపెనీలు రావడం మొదలైనాయి. నేను తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానికి పూర్తి మద్దతు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 మొక్కలాటికి తలలేపడం మనందరం చూసాం. రైతుల్ని దారుణంగా హింసించి జైలు పాలు చేసి దాడులు చేసి ఎవరైనా మీడియా వాళ్ళైనా, న్యాయమూర్తులైనా, చదువుకున్న వాళ్ళైనా, విద్యావంతులైనా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా హింసించడం 5 సంవత్సరాలు చూసాం. 19-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళడం మనందరం కూడా చూసాం. ప్రజలు గమనించారు. జగన్మోహన్ రెడ్డికి మరలా జీవితంలో కోలుకోకుండా బలంగా బుద్ధి చెప్పడం మనందరం చూసాం. ఆ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని 20 అడుగుల భూమి లోపల పాతిపెట్టడం మనందరం కూడా చూసాం. మరలా 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిగా 94% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి గత 22 నెలల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో మోదీ గారి సహకారంతో మనందరం ముందుకెళ్తున్నాం. అనేక సంస్థలను తీసుకొచ్చాం. రాజధానిలో 50,000 కోట్ల పైచలకు వర్కులు జరుగుతున్నాయి. ఒకే రాజధాని, అది అమరావతి అని మాత్రమే రాష్ట్రంలోని ప్రజలే కాదు, భారతదేశం ప్రజలు కూడా భావించారు. ఈ రోజున శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీ పార్లమెంటుకి పంపించడం జరిగింది. పార్లమెంట్లో నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో భారతదేశంలోని ఎంపీలందరూ పాల్గొన్నారు. సుమారు 11 పార్టీల నేతలు పార్లమెంట్లో చర్చలో పాల్గొని ఏకగ్రీవ తీర్మానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కూడా తీర్మానం చేయటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచం హర్షించదగ్గ విషయం. ముందుగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి, అలాగే ప్రధానమంత్రి మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, అమిత్ షా గారికి, రైతుల తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాజధాని ఎవరు ఇంచు కూడా కదల్చలేరు. సైకో జగన్మోహన్ రెడ్డి మరలా ఈరోజు కూడా పార్లమెంట్లో వారి ఎంపీ తోటి బాయ్కాట్ చేయించడం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఉండడు, 0 స్థానానికి దిగజారిపోతానని చెప్పి కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు 3 రాజధానుల పేరుతో తెలదించాడు. ఇప్పుడు 3 పట్టణాలంట, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగాన్. ఈ సైకోకి ఇటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి అనేది ప్రపంచ ప్రజలను ఎవరిపోతున్నారు. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం అవసరమని ప్రజలు కూడా ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. కాబట్టి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి, అమిత్ షా గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై అమరావతి, జై జై అమరావతి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి ఉండాలని ఆ రోజున
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలందరి సమ్మతితో ఏదైతే 4 రాజధానులు 3 రాజధానులు అని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ నాయకుడు కూడా ఆ రోజున మద్దతు తెలపడంతో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా నిర్ణయించి అమరావతి అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో ఒక్క ఛాన్స్తో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఎందుకు ఉండాలి 3 రాజధానులు ఉండాలని ఏదైతే ఆ రోజున అందరూ కలిసికట్టుగా వచ్చారు మన రాజధాని అమరావతి ఉంటుందని అక్కడ ఉన్నటువంటి రైతులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపుతో 35,000 ఎకరాలు రాజధానికి ఇచ్చి రోడ్డున పడి న్యాయస్థానం టు దేవస్థానం అనే పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగున మహిళలు వృద్ధులు రైతులనే ఏమాత్రం కనికరం లేకుండా ఎక్కడికక్కడ లాఠీ ఛార్జీలు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించిన విషయం కూడా మనమంతా కూడా చూసాం. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మన ఆంధ్రప్రదేశ్కి ఏది రాజధాని అనేది ప్రజలెవరూ కూడా మాట్లాడుకోలేని పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందా లేదా అని చిన్నపిల్లలు స్కూల్లో చర్చించుకొని కాలేజీల్లో చర్చించుకునే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దానిని ఉద్దేశించి భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాజధానికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో శాసనసభలో రాజధానికి మద్దతుగా బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తెలిపి ఢిల్లీకి పంపిస్తే అక్కడ ఉభయ సభల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలే కాకుండా 11 వివిధ పార్టీల వారు ఎంపీలందరూ కూడా మనకి మద్దతు తెలిపితే కనీసం మన రాష్ట్రంలో నుంచి వైసీపీలో ఉన్నటువంటి ఎంపీలు మద్దతు తెలియజేయకపోగా మాకు ఆ రాజధాని బిల్లు వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాకౌట్ చేసే పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ ఎంపీలు కానీ వైసీపీ నాయకులు కానీ ఉన్నారంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద కూడా ఎంత అక్కస్తో ఉన్నారని చెప్పి మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఇవాళే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటిదాకా 3 రాజధానులని ఇవాళ 3 పట్టణాలతో మా విగాన్ అని ఒక పిచ్చి నిర్ణయానికి ఒక తొక్లక్ నిర్ణయంతో ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో ఇతనికి మెంటల్లీ డిజార్డర్ ఉందని చెప్పి అందరికీ అర్థమయ్యే పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారే తప్ప అతనికి చంద్రబాబు నాయుడు గారన్నా కూటమి ప్రభుత్వం అన్నా రాజధాని అన్నా ఏమాత్రం ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఏదైతే ఇన్ని సంవత్సరాల రాజధాని రైతుల కళ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ నెరవేరటం ఉభయ సభల్లో రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా నిర్ణయించడం కూటమి తరపున కూటమి నాయకులందరికీ కూడా మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఒక విశిష్టమైన రోజు. 29,000 మంది భూములిచ్చిన రైతులు 1825 రోజుల పాటు అహర్నిశలు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభతరుణం 3 ముక్కల రాజధానిగా కాకుండా మన దేవతల రాజధాని అమరావతి లాగా ఈ అమరావతి కూడా నిరంతరంగా నిత్య శోభితంగా తొలతొగాలని చెప్పేసి మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ ఏకకంఠంతో అమరావతి రాజధాని అని చెప్పి ఈరోజు పార్లమెంటులో బిల్లు ఉభయ సభల్లో బిల్లు పాస్ చేసి 29,000 రైతులకి ఇప్పుడు వరకు పడ్డ ఆత్మశోభకి ఈరోజు పూర్తిగా ఉపశమనం కలిగించారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా శుభకరమైన రోజని మేము భావిస్తున్నాం. ఎందుకంటే 3 ముక్కల రాజధానిలాగా అయిపోతే ఈ సౌత్ ఆఫ్రికా లాగా మన పరిస్థితి అయిపోద్దని చెప్పేసి జనాలందరూ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితిని తప్పించారు మన ఎన్డీఏ కూటమి నాయకులు. వారందరికీ నాకు ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై అమరావతి. ముఖ్యంగా ఈరోజు మనం ఈ సెలబ్రేషన్కి కారణం 2024 అనే రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సైకో పరిపాలన చూశారు 5 సంవత్సరాలు. ఇది 3 ముక్కలాట ఆడుతున్నాడని అర్థం చేసుకొని ముందర రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయాలి ఈరోజు మనం. ఎందుకంటే 2024లోనే కనిపెట్టి ముందుగా
మన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి 94%తో మనం గెలవటం, ఆ రోజే ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ఒకసారి హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఎలా చేయాలో చట్టబద్ధత అలా చేపించినందుకు ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.